మన నమ్మకం నిజమైతే ఈ సృష్టి నియమాలను సైతం దేవుడు మన కోసం మారుస్తాడా? అవును, బైబిల్ చెప్తోంది, అపారమైన విశ్వాసం ఉన్న వారి కోసం ప్రకృతి తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఇశ్రాయేలీలు నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయి ఆరిన నేలగా మారింది. అదే మార్గంలో వెళ్ళాలని చూసిన ఐగుప్తీయులు మాత్రం మునిగిపోయారు. అలాగే యెహోషువ విశ్వాసాన్ని బట్టి సూర్యచంద్రులు ఆకాశంలో ఒక రోజంతా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దేవుని బిడ్డ, ఈరోజు జూన్ 11 దైవ సందేశంలో అవిశ్వాసులకు నాశనాన్ని, విశ్వాసులకు అద్భుత మార్గాన్ని ఇచ్చే దేవుని ప్రకృతికి అతీతమైన శక్తి గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈ రోజనగా జూన్ 11వ తేదీ వేకోమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం, ప్రకృతి సిద్ధమైన నియమము మార్చబడెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. హెబ్రీ 11వ అధ్యాయం 29వ వచనం. విశ్వాసము గల వారి కొరకు తెరవబడిన మార్గము అవిశ్వాసము గల వారి చేత ఉపయోగింపబడనేరదు. విశ్వాసము ద్వారా ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రమును దాటి వెళ్ళిరి. అయితే ఆ మార్గమును వినియోగించుటకు ప్రయత్నించిన ఐగుప్తీయులు అది నాశనమునే కలుగజేసినది. ఇశ్రాయేలీలకు విశ్వాసము ఉండెను గనుకనే వారు ఎర్ర సముద్రమును దాటిరి అని ఇది చూపుచున్నది. సముద్రంలో వారు నడుచుచుండగా వారు నడిచిన కొలది ఆ నేల అంతకంతకు లోతుగా వారికి కనబడి ఉండవచ్చును. అంతేకాక అక్షరార్థమైన ఎటువంటి ఆనకట్ట లేకయే ఎత్తైన గోడవలే నిలిచియున్న సముద్రపు నీళ్లు ఏ క్షణమందైనను వెనుకకు మరలి వచ్చునేమో అని భయపెట్టునట్లుగా గోచరించి ఉండవచ్చును. మరియు వారు నడుచుచుండగా తిమింగలములు, మొసళ్ళు వంటి పలు జీవులు నీళ్ల నుండి బయటకు దుమికి వారిపై పడినట్లుగా ఉండి వారికి భయము కలిగించి ఉండవచ్చును. అలాంటప్పుడు వారిలో విశ్వాసము లేని వారు వెనుకకు మరలిపోవలనని కోరి ఉండవచ్చును. ఎర్ర సముద్రములో ఇశ్రాయేలీలను వెంబడించుటకు ఫరో ప్రయత్నించినప్పుడు అతని యొక్క సైన్యము నీళ్లు వెనుకకు వచ్చుటయు అవి నేలను మరింత తడిగా మార్చుటయు రథములు ఆ బురదలో చిక్కుకొని పోవుటయు చూచిరి. అయితే ఇశ్రాయేలీలు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. యెషయా 43వ అధ్యాయం 2వ వచనం. అను దేవుని వాగ్దానమునందు విశ్వాసముంచి ఉండిరి. ఎవరైతే విశ్వాసముతో నడిచెదరో వారికే ఆ ఆరిన నేల ప్రకృతికి అతీతమైన వానియందు విశ్వాసముంచిన వారికి ప్రకృతి సిద్ధమైన నియమము ప్రకృతికి అతీతమైన నియమముగా మారెను. కాకోలములు ఏలియా కొరకు మాత్రమే తమ సహజ స్వభావమును మార్చుకొనినవి. అవిశ్వాసుల ఎదుట జలములు ప్రకృతి నియమమును అనుసరించి సులువుగా వెనుకకు మరలి వచ్చెను. ప్రియ చదువరి, యెహోషువ యొక్క విశ్వాసమును గనపరిచి సూర్యచంద్రుల ప్రకృతి సిద్ధమైన నియమమును గూర్చి ఇంచుమించు ఒక నాడెల్లా ఆకాశములో ఎక్కడికక్కడే అవి నిలిచియుండునట్లు చేసిన విధముగా నీవు విశ్వాసముతో నడిచిన ఎడల నీ కొరకు ప్రకృతి సిద్ధమైన నియమమును మార్చుటకు ప్రభువు వేచియున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో నడుస్తారో వారికే ఆ ఆరిన నేల కనిపిస్తుంది. యెషయా 43వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు వాగ్దానం చేసినట్లు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఏలియా కోసం కాకోలములు తమ స్వభావాన్ని మార్చుకుని ఆహారం తెచ్చినట్లు యెహోషువ కోసం సూర్యచంద్రులను నిలిపినట్లు నీవు కూడా విశ్వాసంతో అడుగులు వేస్తే నీ జీవితంలో ఉన్న శోధనలని, ఎర్ర సముద్రాన్ని దాటించడానికి, ప్రకృతి నియమాలను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఈ కొద్ది మాటలను ప్రభువు దీవించునుగాక. ఆమెన్.
ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. రోజువారీ దైవ సందేశాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. రేపటి వేకుమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.